అందరికీ జై భీమ్, జై భారత్, జై మూల్ నివాసి. నా పేరు పాత్లావత్ గోవింద్ నాయక్, భారత్ ముక్తి మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ నెల 31 జనవరి 2024న భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో భారత్ ముక్తి మోర్చా జాతీయ అధ్యక్షులైన మాన్యుల వామన్ మిశ్రం గారి నేతృత్వంలో చలో ఢిల్లీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు వ్యతిరేకంగా ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు భారీ ధర్నా ప్రదర్శన ఉంటుంది. కాబట్టి ఈ ధర్నా ప్రదర్శన ఎందుకు జరుగుతుందంటే, భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో సామాన్య ఓటర్ల ఓటు హక్కును జీరో చేస్తుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా ఎన్నికలు జరిగితే పారదర్శకంగా జరగదు. కాబట్టి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను బ్యాన్ చేసి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర కార్యాలయం, ఎలక్షన్ కమిషన్ యొక్క కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుంది. కాబట్టి సుమారు 5 లక్షల మంది ప్రజలతో కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుంది. కాబట్టి ఈ ధర్నా ప్రదర్శనలో దేశంలోని నలుమూలల నుండి ప్రజలు భారీ ఎత్తున వచ్చి ఈ ధర్నాను విజయవంతం చేయాలి. ఈ ధర్నాకు మద్దతుగా సుప్రీంకోర్టు యొక్క న్యాయవాదులు కూడా వామన్ మిశ్రం గారి నేతృత్వాన్ని మద్దతు చేయడం జరుగుతుంది. ఇంకోటి 8 అక్టోబర్ 2013 నాడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా పారదర్శకమైన, ఖచ్చితమైన ఎలక్షన్ జరగదు, నమ్మకమైన ఎలక్షన్ జరగదని చెప్పి సుప్రీంకోర్టు కూడా దీన్ని ఒప్పుకున్నాక సుప్రీంకోర్టు యొక్క తీర్పును బేఖాతరు చేసి కేంద్ర ఎన్నికల కమిషను 2014లో బీజేపీని వారికి కొమ్ము కాస్తూ బీజేపీకి అధికారంలో తీసుకొచ్చింది. కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని, భారత రాజ్యాంగాన్ని హత్య చేయడంలో కేంద్ర ఎన్నికల కమిషనే ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క విధులు ఏంటి, ప్రజలను ఈ దేశంలో ఎన్నికలు సరిగా నిర్వహిస్తుందా లేదా, జరుగుతుందా లేదా అనేది చేయడమే ఎలక్షన్ కమిషన్ యొక్క పని. కాబట్టి ఈవీఎంలను బ్యాన్ చేసి ప్రజల యొక్క నమ్మకాన్ని ఎలక్షన్ కమిషన్ పూర్తిగా నమ్మాలి. ఈవీఎంలను బ్యాన్ చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని చెప్పి మేము పెద్ద ఎత్తున ఢిల్లీ చేరుకుంటాము. కాబట్టి వామన్ మిశ్రం గారి నేతృత్వాన్ని దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ నలుమూలల నుండి వచ్చి ఎలక్షన్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడి చేద్దాము. కావున ఈ దేశంలో ఉన్న మూల నివాసి బహుజన సోదరులు మరియు అన్ని ప్రజా సంఘాలు, అనేక పార్టీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క కార్యాలయాన్ని ముట్టడి చేయడం మనం విజయవంతం చేసుకుందాం. కాబట్టి ఈవీఎంలు పోయేదాకా పోరాటం ఆగొద్దు మనది. ఈవీఎంలు పోయి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగేంత వరకు మన పోరాటము జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ 31న జరిగే కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క ఢిల్లీ ప్రోగ్రాంని తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున బయలుదేరి ఆ ధర్నాను మనం అందరం విజయవంతం చేయాలని కోరుకుంటూ, జై భీమ్, జై భారత్, జై మూల్ నివాసి, జై సాహు, జై పూలే, జై అంబేద్కర్, జై సేవాలాల్. బ్యాన్ ఈవీఎం, సేవ్ డెమోక్రసీ. బ్యాన్ ఈవీఎం, సేవ్ ఇండియా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.